నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఏపీ డిఎస్సి 2024 సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు టీచర్ నియామక పరీక్షలు, అలాగే హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్లో మార్పు అని చెప్పేసి మనకు ఈరోజు సాక్షి పత్రికలు అయితే ఈ న్యూస్ అనేది ప్రచురితం కావడం జరిగింది. దానికి సంబంధించి ఆ కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యొక్క ప్రిపరేషన్ కూడా మీకు జరుగుతుందని అనుకుంటున్నాను. మీ యొక్క ప్రిపరేషన్ కూడా కొనసాగించండి. ఎటువంటి పరీక్షలు మీకు వాయిదా పడే ఛాయిస్ అయితే లేదు. ఎలాగైనా కానీ తప్పకుండా ఈ ఎగ్జామ్ని నిర్వహించాలి అని యోచనలు అయితే ప్రభుత్వం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే ఇప్పుడు మీకు ఏపీ టెట్ 2024 సంబంధించి అన్ని రెస్పాన్స్ షీట్లు రావడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే ఉందో కీ కూడా రావడం జరిగింది మీకు. సో మీరు చెక్ చేసుకున్నచ్చు, మీరు అందరు క్వాలిఫై అయ్యారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా మనకు కీలకము. ఏపీ డిఎస్సి 2024 రాసుకోవడానికి ఇది అర్హత కాబట్టి అందరూ క్వాలిఫైర్ అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఏపీ టెట్ 2024 సంబంధించి ఫలితాలు ఎప్పుడు వస్తాయి, అలాగే మనకు ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ సంబంధించి డేట్లు ఎలా ఉన్నాయి, అలాగే వెబ్ ఆప్షన్లు మనకు ఎప్పుడు అనుమతిస్తారు, అలాగే హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏపీ టెట్ 2024 సంబంధించి ఫలితాలు మనకు మార్చి 18వ తారీఖు నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాతనే అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిఎస్సి పరీక్ష రాసుకునే ఆస్కారం ఉంది, అర్హత ఉంది కాబట్టి సో మనకు ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన తర్వాతనే మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేస్తారు. అవి కూడా వచ్చేసి మనకు మార్చి 20 తారీఖు నుంచి అయితే వెబ్ ఆప్షన్లు ఎనేబుల్ అవుతాయి. అందులోనే మీరు మీ యొక్క లోకల్, నాన్ లోకల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అయితే మీరు ఎక్కడ ఒక చోట అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించి ఇక్కడ ఇంకా విషయాలు చూసుకున్నట్లయితే హాల్ టికెట్లు వచ్చేసి మనకు మార్చి 25 నుంచి అనేటివి ఆన్లైన్లో మనకు వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకు ఈ ఏదైతే ఉందో కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు కండక్ట్ చేయాలి, పరీక్షలు నిర్వహించాలని యోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కోడ్ రాబోతుంది అని చెప్పేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంది. సో దానికి సంబంధించి మరి ఈ టైంలో ఈ పరీక్షలు జరుగుతాయా జరగవా అనే సందేహాలు కూడా ఉండకపోవచ్చు. సో మీరు ఎటువంటి సందేహాలను పెట్టుకోకండి. మీకు ఎంత వీలైతే అంత మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి చాలా కీలకమైన అంశమే అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకు త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దానికి ముందుగానే ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వహించాలి అని అయితే ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో మొత్తం మనకు 6100 పోస్టులు ఉన్నాయని చెప్పేసి తెలిసిన విషయమే. సో దీనికి ఒకవేళ వీళ్ళు ఇది వాయిదా పడ్డట్టయితే కనుక రాజకీయ పరంగా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ప్రభుత్వంలోనే ఈ పరీక్షలు నిర్వహించే ఆస్కారం ఉంది. మరి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తర్వాత కోడ్ వచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి సందేహం ఉంటుంది కదా. సో దానికి ఎటువంటి సందేహం ఇవ్వకండి. ఎందుకంటే మనకు సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి కొత్త నోటిఫికేషన్లు జారీ చేయడం కానీ, ఎటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానీ ఇలాంటివి ఉండవు. సో ఇది ఆల్రెడీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ఎటువంటి మనకు డౌట్స్ అని ఎటువంటి సందేహాలు కానీ మీరు పెట్టుకోకండి. దీన్ని పరీక్షలు ఏవైతే ఉందో ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త తేదీల షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆ ప్రకారంగా ప్రభుత్వం పరీక్షల్ని నిర్వహించే ప్రయత్నం చేస్తుంది. సో అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాం. సో దానికి సంబంధించి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే బాగా కొనసాగించండి. సో ఇప్పుడు మన కొత్త తేదీలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, డిఎస్సి నూతన షెడ్యూల్ వివరాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కిందర ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ అలాగే ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు ఏవైతే ఉన్నాయో పరీక్షలను నిర్వహిస్తారు అని చెప్పేసి ఈ కొత్త షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ విధంగా మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ వివరాలు మీకు
హెల్ప్ఫుల్ అయ్యాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే రోజుకొక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రోజుకొక అప్డేట్‌లో కంగారుగా అయితే అభ్యర్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ప్రిపరేషన్ చేస్తూ ఇటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకోవాలని ఉత్సాహంగా ఉంటారు కాబట్టి ఈ వీడియో అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి మీకు మొదటిగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి. అలాగే మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. సో మీరు ఎటువంటి వాటికైతే పెట్టుకోకండి. సో ఏదైతే ఉందో మనకు మార్చి 15న జరగాల్సిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఒక 2 వారాలు అయితే పొడిగించి మనకు ఒక 2 వారాల సమయం అయితే కలిగించిందని చెప్పడం ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ విధంగానే చేయండి. సో ఎక్కడ కూడా మీకు ఎంత వీలైతే అంత ప్రిపరేషన్ అనేది చేయండి. అలాగే కంటెంట్ బుక్కులు కూడా మీరు బాగా చదవండి. సో ఇలాగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తుండండి. మీరు ఎటువంటి సందేహాలు ఎటువంటివి పెట్టుకోకండి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ ఏదైతే ఉందో అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో మీరైతే టెన్షన్ లేకుండా చదువుకోండి. అలాగే దానికి సంబంధించి ఈ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో డిఎస్సి వెబ్సైట్ లింక్ అది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.